తెలుగు రాష్ట్రాల ప్రధాన రహదారి NH65 పై సంక్రాంతి సందడి కనిపిస్తోంది. పండుగ పుట్ట సొంతూళ్లకు వెళ్లే వారితో విజయవాడ వైపు వెళ్లే మార్గం వాహనాలతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే రద్దీ పెరగడంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. రహదారిపై ఉన్న కొన్ని బ్లాక్ స్పాట్స్ వద్ద విస్తరణ పనులు జరుగుతుండడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. నల్గొండ జిల్లా పరిధిలోని టోల్ గేట్ల వద్ద పరిస్థితి ఎలా ఉంది, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దీని గురించి మరింత సమాచారాన్ని మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. మొదలైంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున కూడా పట్టణం నుంచి పల్లెబాట పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ప్రస్తుతం మనం NH65 చిట్యాల వద్ద ఉన్నాము. ఇక్కడ NH65 17 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఈ బ్లాక్ స్పాట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. సో ఆ ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతుండటంతో కూడా పనులు జరుగుతుండటంతో కూడా వాహనాలన్నీ కూడా ఒక్కసారి రావడంతో కూడా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడతా ఉంది. సంక్రాంతికి త్వరితగతిన ఇంటికి వెళ్ళాలనుకున్నటువంటి వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. మొత్తానికి ట్రాఫిక్ నియంత్రించేందుకు అధికారులు కొంత మేరకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కూడా పెద్ద సంఖ్యలో కూడా వాహనాలు వస్తుండటంతో కూడా రద్దీ కనిపిస్తూ ఉంది. నిత్యం వచ్చే వాహనాల సంఖ్య కూడా దాదాపు 150 నుంచి 200% వరకు అధికంగా వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అయితే ఒక అంచనా వేశారు. అయినప్పటికీ కూడా అందుకు తగ్గట్టు కూడా ఇక్కడ మొత్తానికి బ్లాక్ స్పాట్ల వద్ద కూడా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని చెప్పొచ్చు. చూడొచ్చు మనం ప్రస్తుతం చిట్యాల వద్ద ఎంత పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందో. భారీ సంఖ్యలో కూడా ఒక్కసారిగా వెహికల్స్ వస్తుంటే ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా ఆపుతూ క్రమక్రమంగా కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్టు చూడొచ్చు మనం ప్రస్తుతం. ఇక్కడ కూడా మొత్తం ట్రాఫిక్ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వాహనాలు మాత్రం ముందుకు వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా టోల్ ప్లాజాల వద్ద కూడా ఇటు పంతంగి కావచ్చు, కొర్లపాడు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా వాహనాలు ఒకేసారి వస్తున్నాయని చెప్తున్నారు. 3 సెకండ్లకు ఒక వాహనం చొప్పున ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా భారీగా వస్తున్నటువంటి వాహనాలతో కొంత ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. కొన్ని సెన్సార్ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సెన్సార్ సమస్యలు లేకుండా చూసేందుకు హ్యాండ్ గన్లను కూడా ఉపయోగిస్తూ వాహనాలను ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూతులు ఉంటే మొత్తానికి 11 వరకు కూడా విజయవాడకు వెళ్లే వాహనాల వైపు తెచ్చారంటే పరిస్థితి ఎంత పెద్ద ఎత్తున రద్దీ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి వాహనదారులందరూ నిన్నటి నుంచి అంటే ఈ రోజు సెలవు దినం కావడంతో కూడా పెద్ద సంఖ్యలో కూడా అర్ధరాత్రి నుంచి కూడా మొత్తానికి వాహనాలలో తమ సొంతూర్లకు బయలుదేరుతున్నారు. భారీగా కూడా వాహనాలు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిత్యం 60,000 వాహనాలు వెళ్తాయని ఒక అంచనా ఉండగా ఈసారి అది 1,00,000కు పైగా వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ నియంత్రిస్తాము, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పేసి ఓవైపు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు చెప్తున్నప్పటికీ కూడా భారీగా వచ్చే వాహనాలతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. భారీగా చూడొచ్చు మనం ప్రస్తుతం చిట్యాల వద్ద ఉన్నటువంటి ఈ బ్లాక్ స్పాట్ వద్ద ఇక్కడ ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే గత సంవత్సరమే ఈ ఫ్లైఓవర్కు సంబంధించినటువంటి నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ పనులు నత్తనడకన సాగడంతో కూడా ఇప్పటి వరకు కూడా ప్రయాణికులకు రోజువారీ ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, మరోవైపు వాహనదారులు ఏదైతే శని ఆదివారాల్లో భారీగా వస్తున్నటువంటి వాహనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఇక అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నామో త్వరితగతిన ఏదైతే పూర్తి చేస్తాము ఫ్లైఓవర్ నిర్మాణాలు అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా నత్తనడకన పనులు సాగుతుండటంతో కూడా ఈ పండగ రద్దీ సమయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే సంక్రాంతి సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పేసి అధికారులు చెప్పినప్పటికీ కూడా చూడొచ్చు భారీగా రద్దీ దృష్ట్యా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. ఈ పరిస్థితి ఇదే ఉంటే 2-3 రోజుల వరకు కూడా వాహనదారులకు ఇక్కట్లు తప్పేలా కనపడటం లేదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము, మహా న్యూస్ చిట్యాల నుంచి.